చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. 3 నెలల్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టుల శంకుస్థాపన జరగనుంది. అల్లూరు జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ 2,300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు ఎస్ఐబిపి ఆమోదం తెలిపింది. వీటితో పాటు పలు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో దావోస్లో ఆసక్తి చూపిన డిపి వరల్డ్, ఏపీ ముల్లార్ మార్క్స్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నేడు 3వ ఎస్ఐపిబి సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు నేడు ఆమోద ముద్ర వేశారు. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే 3 నెలల్లో ఆర్సెల్ఆర్ మిట్టల్, అదేవిధంగా బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రానున్న 3 నెలల్లో ఈ ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2,300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఏర్పాటుకు సంబంధించి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ 14,328 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ రోజు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి 10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో దీనికి కూడా ఆమోద ముద్ర పడింది. అనంతపురం సత్యసాయి జిల్లాలో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరి లిమిటెడ్ కు ఆమోదం లభించింది. 972 కోట్లతో అనంతపురం జిల్లాలో అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ రోజు ఎస్ఐబిబి సమావేశంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఇక 1,163 కోట్ల పెట్టుబడులతో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టు కూడా ఈ రోజు ఆమోద ముద్ర పడింది. ఇక 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనను ఈ రోజు ఎస్ఐపిబి ఆమోదించింది. ఇక కర్నూలు జిల్లాలో 4,435 కోట్లతో అయానా రెన్యూవబుల్ పవర్ లిమిటెడ్ కు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా 2,000 కోట్లతో అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు కూడా టాటా పవర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు కూడా ఈ రోజు ఆమోదం తెలిపారు. కాకినాడ ఫెర్టిలైజర్స్ ప్లాంట్ కు సంబంధించి కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు 1,035 కోట్ల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది. వీటితో పాటు దావోస్ లో ఆసక్తి చూపిన డిపి వరల్డ్, ఏపీ ముల్లార్ మార్క్స్ వంటి సంస్థలను కూడా సంప్రదింపులు జరిపి వారిని కూడా రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఈ రోజు ఆదేశాలు ఇచ్చారు. రైట్ సార్.